అంటే హోల్ కోడి అంతా తీసుకొచ్చేసి ఇంట్లోనే తందూరి చేసుకొని తినాలనుకున్నాము. ఎలా వచ్చింది, ఎలా చేశాను అనేది కూడా మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. అదేనండి వీడియో మాత్రం నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మేమైతే మొత్తం ఒక కోడిని క్లీన్ చేయించుకొని ఘాట్లు పెట్టేసి తెచ్చినామన్నమాట. అయితే ఇక్కడ ఒక టిప్ ఫాలో అవ్వాలి. మనము కోడి తెచ్చినప్పుడు చిన్న సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. కేజీ కన్నా తక్కువ ఉన్నా సరే కేజీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మాత్రం కొంచెం కేజీ బాగుందన్నమాట. ఎందుకంటే కేజీ కంటే ఎక్కువ బరుగున్న కోడిని తీసుకుంటే లోపటి వరకు తొందరగా ఫ్రై అవ్వదన్నమాట. ఇదైతే ఇంకా 1.5 అవర్స్ అనేది టైం పట్టింది. ఇంకా ఎక్కువసేపు ఉడికించిన కొంచెం అనేది ఫ్రై కాదు. లోపల వరకు మంచిగా లోపల వరకు మసాలా పోయి ఫ్రై అవ్వాలంటే కేజీ కన్నా బక్క ఉన్న కోడిని మాత్రం తీసుకోవాలి. నేనైతే ఫస్ట్ కొద్దిగా ఉప్పు, పసుపు, ఆయిల్, నిమ్మకాయ వేసి కొంచెము ఫస్ట్ దీన్ని ఏం చేశానంటే హాఫ్ బాయిల్ చేశానన్నమాట. అంటే మనము ఇడ్లీ కుక్కర్ ఉన్నా కానీ ఇంకేదైనా మన ఆవిరి మీద ఉడకబెడతారు కదా, అలాంటి పాత్రలు ఉన్నా సరే ఇలా తీసుకోవాలని నేనైతే ఒక పెద్ద ఈ కోడి పట్టేటంత సైజులో గిన్నె తీసుకొని ఈ కోడికి ఫస్ట్ లైట్ మ్యారినేట్ చేసినానమాట. చేసి దాన్ని ఆవిరి మీద ఉడికించాను. మొత్తం ఉడికిపోవద్దు. మొత్తం ఉడికిపోతే ఏ పీస్ కా పీసు ఊడిపోతుంది అనమాట. అయితే ఇలా ప్యాక్ చేసి అంటే మ్యారినేట్ చేసిన తర్వాత ఒక హోల్ డే కూడా ఫ్రిడ్జ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఇంకా చాలా బాగా జరుగుతుంది. నాకైతే 1 అవర్ టైం ఉండే. అందుకని నేను ఏం చేశానంటే ఆ కోడిని ఇడ్లీ పాత్రలు అంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి లాస్ట్కి ఆయిల్ వాటర్ వేసేసినాను. అడుగులో పెట్టి ఇలా దానికి రాడ్కి ఇట్లా చెక్కాను అనమాట. తర్వాత తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, వేడివేడిగా ఉంటుంది కదా. అందుకని నేను ఇది పెట్టేసి ఉప్పు కొద్దిగా లైట్గా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం రుద్ది పెట్టేశాను. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత అంటే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టితే లైట్గా ఉడికిపోయిందనమాట. ఆ లోపు మనము దానికి మ్యారినేట్ చేయడానికి మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ నేనైతే 3 టేబుల్ స్పూను గట్టి పెరుగుని తీసుకున్నాను అనమాట. గట్టి పెరుగు పుల్లగా కొద్దిగా లైట్గా పుల్లగా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. తర్వాత సరిపడా సాల్ట్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ధనియాల పౌడర్ 2 స్పూన్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూను. మీ దగ్గర ఉంటే కాశ్మీరీ మిర్చి వాడొచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఆ తర్వాత 1/2 టీ స్పూను జీలకర్ర పొడిని కూడా తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా మిరియాల పౌడరు 1/2 టీ స్పూను, మళ్ళీ 1/2 టీ స్పూను చికెన్ మసాలా కూడా తీసుకున్నాను. ఇవేవి లేకున్నా గరం మసాలా, ధనియాల పౌడర్, కారం పొడి ఉన్నా సరిపోతుంది. ఆ తర్వాత నేను 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవన్నీ కూడా కొంచెం స్పైసీగా ఉండేటట్టు మనం కలిపి ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ లోపు మనము హాఫ్ బాయిల్ చేసుకుంటున్నటువంటి ఆవిరి మీద ఉడికించినటువంటి చికెన్ ఉడికిపోయింది, 50% ఉడికిపోయిందనమాట. మెల్లగా దాన్ని రిమూవ్ చేయాలి, వేడిగా ఉంటుంది కదా. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని కొంచెం వేడిగా ఉంటుంది, మీకు టైం ఉంటే చల్లగా అయినాక కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. పేస్ట్ని లోపల వరకు పోయేటట్లు పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత నిమ్మరసము ఆ పేస్ట్లో పెట్టుకోవచ్చు, దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అనిపిస్తే ఆనియన్, క్యాప్సికము, క్యారెట్ ఇలాంటి కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి నేనైతే పొటాటో కూడా పెట్టాను. చికెన్ లోపల దూర్చి ఆ తర్వాత దీన్ని కొద్దిసేపు మ్యారినేట్ చేసి టైం ఉంటే ఎంతసేపు అయినా ఉంచుకొని తర్వాత ఓవెన్లో కానీ ఆయిల్లో కానీ కొద్దిసేపు ఫ్రై చేయొచ్చు. నేనైతే ఓవెన్లో ఫ్రై చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్లో ఆయిల్ అనేది దానిపైన రుద్దుతున్నాను, అంటే పోస్తున్నాను. ఆ తర్వాత
ఒక బౌల్ తీసుకొని ఓవెన్ పాత్రలో తీసుకొని నేను బటర్ పేపర్ వేసాను, కానీ అది మంచిగా కుక్ అవ్వదు అనుకునేసి ఇందులో ఒక పాత్రలో పెట్టాను. గ్రిల్ ఉంటే కూడా గ్రిల్కి కూడా మనము ఫిట్ చేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదనమాట, అందుకని ఇందులో పెట్టాను. తర్వాత ఓవెన్ని రెడీ చేసుకుంటున్నాను. గ్రిల్స్ మీద పెడితే కొంచెం కిందికి కుక్ అయ్యేటప్పుడు వాటర్ అంతా వచ్చేస్తుందని నేను ఇందులో పెట్టాను, కానీ ఇందులో పెట్టకుండా గ్రిల్ మీద పెడితేనే పర్ఫెక్ట్ కుక్ అవుతుందన్నమాట. నేనైతే ఇక్కడ ఈ ప్లేట్లో పెట్టాను. మినిమంగా 30 to 40 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ కూడా మనము ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనము 30 మినిట్స్ కాకుండా 1 అవర్ కూడా పడుతుందన్నమాట. మొత్తం మధ్యలో చెక్ చేస్తూ చూడాలి. అవసరాన్ని బట్టి 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా పెంచుకోవచ్చు టైము. నాదైతే హోల్ తందూరి చికెన్ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాము. చాలా సూపర్గా వచ్చిందండి. కోడి కొంచెం లావుగా ఉండడం వల్ల కొద్ది టైం ఎక్కువ పట్టిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, హెల్దీగా ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే మనము తినేయచ్చు. ఎలా ఉంది వీడియో? సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.